నమస్కారం. ఈరోజు చాలా బిజీ అయిన దినాల్లో ఎస్పెషల్లీ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి అలాగే లంచ్ బాక్స్‌కి ఇది బెస్ట్ చాయిస్. మీరు దీన్ని హాయిగా చేసి హాయిగా కూడా తినొచ్చు. మీ అందరి కోసం నేను సింపుల్ ప్రాసెస్‌లో చాలా టేస్టీ అయిన క్యాప్సికమ్ నిమ్మకాయ పులిహారని చూపిస్తున్నా. ఫాలో అయ్యండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్‌లో 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి నూనె బాగా వేగిన తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆవులు, 1 టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, కొంచెం కరివేపాకు వేసి ఒక మీడియం ఫ్లేమ్లో వేపుకోవాలి. తాలింపు రంగులు లైట్గా మారుతున్నప్పుడు 4 నుండి 7 పచ్చి మిరపకాయలు అలాగే 1 టేబుల్ స్పూన్ జీరా వేసి ఫ్రై చేసుకోవాలి. మీకు ఇంకా ఎక్స్ట్రా స్పైసీ కావాలంటే మీ దగ్గర డ్రై చిల్లీస్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం గ్రౌండ్ నట్స్ వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ కోసం బాగా ఫ్రై చేయాలి. ఇన్ కేస్ మీరు స్టార్టింగ్ నుంచి హై ఫ్లేమ్లో వేపితే అన్ని ఐటమ్స్ మాడిపోయే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో దీనివల్ల టేస్ట్ అస్సలు బాగుండదు. సో ఎప్పుడు మీడియం లేదంటే లో ఫ్లేమ్లోనే అన్ని ఐటమ్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనికి మీడియం సైజులో కట్ చేసుకున్న హాఫ్ ఉల్లిపాయ వేసి కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి. అన్ని ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చిన తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ అలాగే రుచి సరిపడా ఉప్పు వేసి మళ్ళీ కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి. క్యాప్సికమ్ చాలా సాఫ్ట్గా కుక్ చేయడానికి అవసరం లేదు, ఎందుకంటే క్యాప్సికంలో కొంచెం క్రిస్పీనెస్ ఉంటే చాలా బాగుంటుంది. కలర్ కోసం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి 1 నిమిషం ఫ్రై చేస్తే చాలు. ఎప్పుడు పసుపు వేసి చాలాసేపు ఫ్రై చేసేయడానికి అవసరం లేదు. చాలా ఫ్రై చేస్తే పసుపు మాడిపోయే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. దీనివల్ల మెరుగైన టేస్ట్ కూడా రావచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కట్ చేసుకున్న కొత్తిమీర వేసి మిక్స్ చేస్తే క్యాప్సికమ్ నిమ్మకాయ పులిహోర గొజ్జు రెడీ అయ్యింది. దీన్ని 1 వారం వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఇంకా ది బెస్ట్ పార్ట్ దీంట్లో ఏంటంటే దీనికి నిమ్మరసం వేసి 1 దినం లేదంటే 1 వారం తర్వాత కూడా అన్నంతో కలుపుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ గొజ్జుని రెడీ చేస్తే చాలు, నెక్స్ట్ అన్నంతో హాయిగా కలుపుకుని తినొచ్చు. ఇప్పుడు నేను 2 వ్యక్తుల కోసం కలుపుతున్నా. కేవలం నిమ్మరసం అలాగే అన్నం వేసి కలిపితే చాలు, రుచి అయిన క్యాప్సికమ్ నిమ్మకాయ పులిహోర రెడీ. బట్ అన్నం ఎప్పుడు పొడిగానే ఉండాలి. సో అందుకే అన్నం ఎప్పుడు వండుకున్న తర్వాత అన్నంని చల్లగా ఆరించాలి. ఆ తర్వాతనే యూస్ చేసుకోవాలి. అప్పుడు పులిహోర చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత త్వరగా రెడీ అయ్యింది క్యాప్సికమ్ నిమ్మకాయ పులిహోర. మీరు కూడా దీన్ని మీ ఫ్యామిలీతో ట్రై చేసి ఎలా కుదిరింది అని తప్పకుండా కమెంట్ బాక్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, కుదిరితే షేర్ కూడా చేయండి. బట్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడానికి అస్సలు మర్చిపోకండి.